శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము, ఘన స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గోపాల్ రెడ్డి, నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానం యోగా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం స్వామివారి రథయాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. 10 రోజులు కూడా సుమారు 3 లక్షల మంది వరకు భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు అని మేము అంచనా వేస్తున్నాం అండి. ఎప్పుడు పెరగనంత వరకు మన హుండీ ఆదాయం కూడా 5 లక్షలు ఈ సంవత్సరం పెరిగిందండి. టికెట్ల ద్వారా కూడా ఆదాయం పెరుగు అని నేను చెప్తున్నాను. ఈ సంవత్సరం 6వ తారీఖు ఈరోజు గురువారం మహా అన్నదానం కార్యక్రమం అనేది ఆలయం వద్దనే జరుగుతున్నామండి. సుమారు 5,000 మంది భక్తులకు అన్నద సంతర్పణ అనేది చేస్తున్నాం. ఈరోజు ఈ సంవత్సరం రథయాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి మా చైర్మన్ గారు అలాగే మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ ఆధ్వర్యంలో జరపడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున తెలియజేసుకుంటున్నానండి. అలాగే మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అలాగే సీతంరాజ్ సుధాకర్ గారు అందరి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం రథయాత్ర మహోత్సవాలు ఈరోజు మహా అన్నదాన కార్యక్రమంతో ముగుస్తాయండి. నెక్స్ట్ థ్యాంక్ యూ. ఈ రథయాత్ర మహోత్సవాల్లో పోలీస్ వారు, రెవెన్యూ వారు, ముఖ్యంగా జీవీఎంసీ వారు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరూ కూడా వారి సహాయ సహకారాలు అందించారండి. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చే సంవత్సరం కూడా ఎంతకంటే ఘనంగా ఎంతకంటే అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకొని ఈరోజు మహా అన్నదానం వరకు భక్తులకి మహా అన్నదాన ప్రసాదాన్ని అందిస్తూ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు మహా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా ట్రస్ట్ బోర్డు నియమించిన తర్వాత మేము ప్రధానంగా మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కూడా అంటే 10 రోజులు కూడా వాళ్ళు సమయాన్ని కేటాయించి స్వామివారికి సేవ చేస్తూ భక్తులకి సేవలు అందిస్తూ చాలా ఘనంగా చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మాకు ముఖ్యంగా గర్వకారణంగా చెప్పుకోవడానికి మాకు ఈ సంవత్సరం ₹1 కోటి పైబడి ఆదాయాన్ని ఈ టెంపుల్కి రావడం జరిగింది. అలాగే మన వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ గారికి అలాగే శ్రీ సీతారాం సుధాకర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ట్రస్ట్ బోర్డు నియమించడానికి సహకరించినటువంటి వీళ్ళకి నమస్కారం తెలియజేస్తూ అలాగే ఈ యొక్క గుడికి ఇంకా అభివృద్ధికి తీసుకొచ్చే విధంగా మేమందరం సహకారాలు అందించి ఎమ్మెల్యే గారు సహకారాలు తీసుకొని ఈ గుడిని ఇంకా బాగా డెవలప్మెంట్ చేసే విధంగా మేము అందరం కష్టపడతామని తెలియజేస్తున్నాం సార్. 18 సంవత్సరాల నుంచి శ్రీవారి సేవలోను తర్వాత లోకల్ దేవాలయం అన్నీ కూడా గత 18 సంవత్సరాల నుంచి దీని అభివృద్ధి చెందుతూ అన్నదాన కార్యక్రమానికి అయితేనేవండి లేదా ఈ ఉండి కలెక్షన్స్
అయితే అదర్ జగన్నాథ స్వామి దేవాలయాలు, కనకమహాస్వామి దేవాలయం, ఇవన్నీ కూడా మాకు సుమారు 200 మంది సేవకులు ఉన్నారు. అందరూ కలిపి ఇక ప్రతి దేవాలయానికి కూడా మీరందరూ చూసే ఉంటారు. ఈ సేవలు నిరంతరంగా జరుగుతున్నాయి స్వామివారి దయ వల్ల. దీనికి మెయిన్ అందరు యువకులు ఉన్నారు కాబట్టి ఇక మన నగేష్ గారు వీళ్ళందరూ కూడా మన సాయం చేస్తున్నారు. ఇది కూడా మన వైజాగ్ నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలతోనే, ఈ సేవకులతోనే మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి. ఈ యొక్క మా సంఘం తాలూకా మిగిలిన కమిటీ మెంబర్లు కూడా మాట్లాడతారు. దయచేసి వారితో కూడా మీరు మాట్లాడండి. ఈ మేము కంటిన్యూగా ఈ జగన్నాథ స్వామి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మేమే అన్నదానం, తర్వాత డొనేషన్స్ రాయడం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇది అందరూ ఈ సేవా కార్యక్రమాల్లో ఇది నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే మా టీము మొత్తం ఎఫెక్ట్ ఉంది. మెయిన్గా లేడీస్ అవనివ్వండి, జెంట్స్ అవనివ్వండి, వాళ్ళ టీం మొత్తం అంతా కూడా వాళ్ళ ద్వారా జరిగింది. ఇదంతా నా గొప్పతనం ఏం లేదు. అదే మా ప్రెసిడెంట్ గారు అవనివ్వండి, లేకపోతే మా చిన్నన్ గారు, లేకపోతే హేమ గారు, లేకపోతే శైలజ గారు, లేకపోతే జయలక్ష్మి గారు, నాట్ ఓన్లీ జగన్నాథ స్వామి, ఇది మొత్తం ఎంటైర్ విశాఖపట్నం సిటీలో ఏ గుడి అయినా కూడా, అది సంపత్ వినాయక్ అయినా లేకపోతే ఇంకే గుడి అయినా సరే, అందరము కలిపి చేసిన కార్యక్రమం కాబట్టి ఎంత విజయవంతమైంది. ఇందులో అందరి తాలూకా పాత్ర పోషించారు కాబట్టి ఇది సక్సెస్ అయింది. అనేక దేవాలయాల్లో సేవ చేస్తూ మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగానే ఇక్కడ హుండీ కౌంటింగ్ కానివ్వండి, అన్నదానం కానివ్వండి, వేరే కార్యక్రమాలు ఏమున్నా సరే మమ్మల్ని పిలుస్తూ మా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం వరకు కూడా మేము సేవలు అందిస్తూ మా సంస్థను ఇలా ముందుకు నడిపిస్తూ ఉన్నాం. రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో జగన్నాథ స్వామి ఉత్సవాలని మేమే ప్రత్యక్షంగా చేస్తూ ఇంతవరకు తీసుకొని వచ్చాం. ఈరోజు అన్నదాన కార్యక్రమంలోని మా సేవకులందరూ కూడా పాల్గొంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రసాద్ గారు కూడా మాకు సహకరించి మాకు ఈ అన్నదాన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి ఇచ్చారు కాబట్టి, అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. మేము ఎస్వి సేవా సంఘం తరపు నుంచి మేము ప్రతి సేవకి వస్తుంటామండి. మాకు ఈ అవకాశాన్ని నగేష్ గారు కల్పిస్తారండి. మేము నగేష్ గారి ద్వారా మహిళలు అందరం కూడా సేవకు వస్తున్నామండి. ఈ అన్నదానాల కార్యక్రమాలు అన్నింటిలోని పాల్గొంటాము. మాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నగేష్ గారికి అండ్ టీంకి మొత్తం అందరికీ కూడా కృతజ్ఞతలండి. మా రుణపడి ఉంటాం మేము. మాకు ఈ దేవాలయంలో ఇలాంటి సేవ చేస్తున్నందుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందండి. అందరికీ అన్నదానం చేస్తూ మేము ఆనందంగా గడుపుతూ ఉంటామండి. థ్యాంక్ యూ. సేవా సంఘంకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో మేము చూడలేని దేవాలయాలు చాలా మటుకు చూసామండి. అదంతా మా నగేష్ సార్ దయ వలన మేము మంచి సేవలు చేసుకుంటున్నాం. అన్ని దేవస్థానాలు, దేవాలయాలు దర్శనం చేసుకుంటున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సేవా సంస్థ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.